ఇంత మేధావి, ఇంత గొప్ప ఆలోచన పరిజ్ఞానం రేంజర్ల రాజేష్ చిన్న చిన్న విషయాలకు ఎందుకు వివాదాస్పదం అవుతున్నాడు? ఎందుకన్నా దేవుళ్ళని తిట్టడం ఇట్లాంటి వాటికి. నేను దేవుళ్ళని తిట్టానా? ఆ, నా బాధ ఏంటంటే ఇప్పుడు మన రీసెంట్గా నాస్తికుడివన్నా? నేను హేతువాదిని కానీ నేను ఆ, చెప్తాను. ఓకే. నేను హిందూ సమాజంలో భాగమే కదా. నా మీద అన్యాయం జరిగినప్పుడు మేము హిందూ సమాజంలో నాయకులం అనే వాళ్ళు ఎవరు స్పందించారన్న. నేను ఈ సందర్భంగా చీకోటి ప్రవీణ్ గారికి నిజంగా కృతజ్ఞతలు చెప్తున్నా. ఆ, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఒక సాఫ్ట్వేర్ అమ్మాయి, సాఫ్ట్వేర్ అబ్బాయి ఇద్దరు మాదిగ కులానికి చెందిన వాళ్ళే. వాళ్ళు వాళ్ళ గుళ్ళోకి వెళ్ళి పెళ్లి చేసుకుందామని చెప్పేసి ఇద్దరు మేజర్లే గుళ్ళోకి వెళ్ళి పెళ్లి చేసుకుందామని చెప్పేసి గుడికి పోతే అయ్యగారు ఉండి, హై మీరు పలానా కులానికి చెందిన వాళ్ళు, మీరు గుళ్ళోకి రావద్దు, కావాలంటే మీరు గుడి బయట గుడి కింద పెళ్లి చేసుకోరని చెప్పన్నాడు. ఆ, అయ్యగారు వినక అప్పటికి చాలా వారించారు, సార్ మీకు ఎన్ని డబ్బులు కావాలని ఇస్తాం సార్, ఎందుకు అట్లా మమ్మల్ని అది చేస్తున్నావు అని చెప్పంటే వినకపోతే పాపం వాళ్ళ కొడుకు, అయ్యగారు కొడుకు ఏం చేశాడంటే, నీ అమ్మ మా నాన్నకి ఇట్లా చేస్తాను అని చెప్పి, నేను చేస్తానండి మీకు పెళ్ళి అని చెప్పేసి ఆయన కింద చేశాను. ఆ పిల్లగాడు ఆ అవమానాన్ని తట్టుకోలేక దాన్ని సోషల్ మీడియాలో పెట్టిండు. పెడితే మా వరకు చేరుకున్నాక క్రాంతి ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు చీకోటి ప్రవీణ్ అన్న ఒక మాట అడిగాడు, అన్న దళితుల మీద ఇట్లా అన్యాయం జరుగుతుంది అంటరాంతరం అని చెప్పి, నీ అమ్మ నా దళిత సోదరులకు ఎప్పుడైనా అన్యాయం జరుగుతుంది నేను ఉన్న భయం అన్నాడు. నేను ఆ విషయాన్ని ఇమ్మీడియట్లీగా చీకోటి ప్రవీణ్ అన్నకు షేర్ చేసిన. అన్న ఇది పరిస్థితి గిట్లా జరిగింది అని చెప్పంటే ఇమ్మీడియట్లీ దాని మీద యాక్షన్ తీసుకొని వాళ్ళ క్షమాపణ ఇప్పించిండు. అసుంటి హిందువులు కావాలి ఈ సమాజానికి. మమ్మల్ని కూడా హిందుత్వంలో భాగం అనుకునే వాళ్ళు కావాలా. మమ్మల్ని అంటరాని వాళ్ళని చెప్పేసి దూరం పెడతాం, మీరు గుళ్ళోకి రావద్దు, మీరు మంగళారతి తీసుకుంటే గుడి కింద ఉండాలా,